యేసు ప్రభు శిలువలో పలికిన మూడో మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువు దగ్గర నిలుచుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పిన తర్వాత శిశువు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన. యోహాను సువార్త 19:26-27. ప్రభు శిలువలో పలికిన నాలుగో మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎనిమిది నానా సభక్తాన్ని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను నుండి చేయించు అని అర్థం. మత్తయి సువార్త 27:40. యేసు ప్రభు శిలువలో పలికిన ఐదో మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమును అయినదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దట్టుకొని చున్నానని చెప్పాను. యోహాను సువార్త 19:28. ఆరో మాట. యేసు ఆ చెట్టును చిన్న సమర్థన చెప్పి ఆత్మను అప్పగించింది. యోహాను 19:30. యేసు ప్రభు శిలువలో పలికిన ఏడో మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేస్తాను. జీవన ఆత్మను ఒక్కరించుచున్నారని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచిన. లోక సువార్త 23:40. యేసు శిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. రెండో మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడో మాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు నీ తల్లి. నాలుగో మాట. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఐదో మాట. నేను దప్పుకొని ఇచ్చున్నాను. ఆరో మాట. సమాప్తమైనది. ఏడో మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను.